ఓం 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 అహమస్మి 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 అహమస్మి. యచ్చేద్వాంగ్మనసీ ప్రాజ్ఞః తద్యచ్చేజ్ఞాన ఆత్మని. జ్ఞానమాత్మని మహతి నియచ్చేత్ తద్యచ్చేత్ శాంతాత్మని. యచ్చేత్వాంగ్మనసీ ప్రాజ్ఞః తద్యచ్చేత్ జ్ఞానమాత్మని. జ్ఞానమాత్మని మహతి నియశ్చేత్ తద్యచ్చేత్ శాంతాత్మని. One of the very profound instructions found in Upanishad literature itself, this particular mantra is a framework how we can attain to the goal of Shanti or Atma Jnana. Om. కఠోపనిషత్తు 1-3 పదము. ఇది ఒక స్పష్టమైనటువంటి సత్తాశాస్త్ర మార్గదర్శిని. వాట్ ఈస్ సత్తాశాస్త్రం? ఆంటలాజికల్ రోడ్ మ్యాప్. సత్తాశాస్త్ర మార్గదర్శినిగా భాషిస్తున్నది. సత్తాని ఏ విధంగా చేరుకోవాలి అనేటటువంటి రోడ్ మ్యాప్. దృశ్య ప్రపంచంలోని వ్యాకులత మరియు సంక్షోభం నుంచి పరమాత్మ తాలూకా నిశ్చల స్థితికి చేరడానికి కావలసినటువంటి కఠినమైనటువంటి అనుష్ఠాన క్రమాన్ని నిర్దేశిస్తున్న ఈ మంత్రరాజము ఉపనిషన్ వాంగ్మయమునకే తలమానికం. ఈ తాత్విక సిద్ధాంత నిర్మాణం కేవలం ఒక ధ్యానం కోసం తయారు చేసినటువంటిది కాదు. ఇది చైతన్యాన్ని క్రమక్రమంగా శుద్ధి చేసి ఒక వ్యవస్థీకృత మార్గదర్శినిగా రూపొందించేటటువంటి ఒక ఫ్రేమ్వర్క్. అనుక్రమ ఉపసంహరణ తర్కాన్ని అనుసరించడం ద్వారా సాధకుడు బాహ్యానుభవాలను ఉద్దేశపూర్వకంగా విచ్ఛిన్నం చేసుకొని లోతైన మరియు సూక్ష్మమైనటువంటి అస్తిత్వ స్థితులలోకి ప్రవేశించడానికి ఈ మంత్రం మార్గదర్శి. ఈ ప్రక్రియ దృశ్య ప్రపంచంలోని అస్థిర స్వభావానికి అతీతంగా ఆత్మ యొక్క మార్పులేని అంతర్భాగంలోనికి వెళ్ళడానికి అవసరమైనటువంటి అతీత నిర్మాణాన్ని అందిస్తోంది. ఇది ఒక 2 రోజులు పట్టవచ్చు, పట్టనివ్వండి. ఈ అంతర్గత ప్రయాణానికి పునాది అయినటువంటి ఈ మంత్రము మరొక్కసారి చూద్దాం. యచ్చేత్వాంగ్ మనసీ ప్రాజ్ఞః తద్యచ్చేత్ జ్ఞానాత్మని. జ్ఞానమాత్మని మహతి నియచ్చేత్ తద్యచ్చేత్ శాంతాత్మని. ఇందులో ముఖ్యమైన పదములు యచ్చేత్, నియచ్చేత్ అనేవి కనబడుతున్నాయి. యచ్చేత్, నియచ్చేత్ అంటే నిరోధించడం అనేటటువంటి ప్రక్రియ కాదు. మనోనిరోధన కాదు, మనోలయం. డిజాల్వింగ్ ద మైండ్, డిజాల్వింగ్ ద సెన్సెస్, డిజాల్వింగ్ ద వాక్, డిజాల్వింగ్ ద బుద్ధి. యచ్చేత్, నియచ్చేత్ అనేటటువంటి ఈ క్రియలు 4 విశిష్టమైనటువంటి లెవెల్స్ని బోధిస్తాయి. ప్రతి దశ కూడా ఒక అస్తిత్వపరమైనటువంటి లీనతను, డిజల్యూషన్ని, ఆంటలాజికల్ కన్సాలిడేషన్ని సూచిస్తుంది.
తక్కువ స్థాయి వాటిని హయ్యర్ స్థాయి వాటిలో కలపడం, వికల్పాత్మక వృత్తితో, డిస్కర్సివ్ ఫ్యాకల్టీతో కూడినటువంటి శక్తి ఉన్నతమైన మరియు స్థిరమైనటువంటి వాస్తవికతలో విలీనం చేయబడుతుంది. అంతిమంగా ఇది శాంతి వైపు సాగే ఒక ఏకాగ్ర ప్రవాహం. చేత్ నియచేత్ ఎందుకు చెప్పబడుతోంది ఇది? తత్ప్రతి పత్తి తత్ప్రతి ఉపపత్యుపాయం ఆహా అన్నారు అవతారికలో భగవత్పాదులు. తత్ అంటే ఆత్మను పొందడానికి కావలసినది, సూక్ష్మదర్శిభి అంటూ ముందు శ్లోకంలో చెప్పారు, ముందు మంత్రంలో. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే తు అగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. సూక్ష్మంగా ఉన్నటువంటి దృష్టి కలిగిన వాళ్ళ చేత, సూక్ష్మ బుద్ధి చేత, ఏకాగ్ర బుద్ధి చేత ఈ ఆత్మ దర్శించబడుతుంది అని చెప్పి, ఆ సూక్ష్మ బుద్ధి చేత ఎలా దర్శించాలి? తత్ ఉపపత్తి ఉపాయం ఆహా. ఉపపత్తి అంటే పొందడం, జ్ఞానం. ఆ జ్ఞానోపాయాన్ని తయారు చేస్తున్నారు, చెప్తున్నారు. ఆహా. యచ్చేత్ నియచ్చేత్ అని ఉన్నాయి. యచ్చేత్ నియచ్చేత్ అంటే ఉపసంహరేత్ అన్నారు. ఉపసంహరించి, వెనుకకు మరల్చి, శమధమాదులు దాటిన తర్వాత ఉపరతి కదా, అదే ఉపరతి. ఎవరు చేయాలి ఇది? వివేకీ, ప్రాజ్ఞ అన్నారు. ప్రాజ్ఞ అంటే వివేకీ అని అర్థం. ప్రాజ్ఞుడు సాధకుడు, జ్ఞానం కోసం సాధన చేస్తున్నటువంటి సాధకుడు ప్రాజ్ఞుడు. పండిత సమదర్శిన, ప్రాజ్ఞ, ధీర అంటున్నాం కదా, అటువంటి వాళ్ళు 4 విశిష్ట భూమికలను బోధిస్తున్నారు. ఉపసంహరణ మొదటి దశ ఏమిటి? ప్రథమ భూమిక దృశ్య ఏకీకరణ. దృశ్యాలు ఎలా వస్తున్నాయి? ఇంద్రియాల ద్వారా వస్తున్నాయి. వాక్ అని రాసి ఉంది. వాక్ అంటే ఇంద్రియములకు ఉపలక్షణం, దశేంద్రియాలకు ఉపలక్షణము వాక్. ఉపలక్షణం అంటే ఒక దానిని చూపిస్తే మిగతా కూడా పట్టుకోవడం. సో దృశ్యాలన్నిటినీ ఏకీకరణ చెయ్యి అంటే ఇంద్రియాలన్నిటినీ బండిల్గా మనస్సునందు ఉంచు. లక్ష్యస్థితి ఎక్కడ పెట్టాలి? ఇది ఉన్నతమైనటువంటి ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియభ్య పరం మనః అని ముందు శ్లోకాలలో కఠోపనిషత్తులో బోధించారు కదా. సో ఈ ఇంద్రియాలను తీసుకెళ్ళి మనస్సునందు లయము చేయి. దిస్ ఈస్ కాల్డ్ ది ప్రథమ భూమిక ఆర్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ దట్. ఓకే. ప్రాజ్ఞ వివేకి యచ్చేత్ కలపాలి, విలీనం చేయాలి. లేక నియచ్చేత్, రెండిటికి ఒకటే అర్థం. నితరాం యచ్చేత్ నియచ్చేత్, యచ్చేత్ అన్న నియచ్చేత్ అన్న ఒకటే అర్థం. ఉపసంహరేత్ హు ప్రాజ్ఞ. ప్రాజ్ఞో అంటే ప్రాజ్ఞ అని విడగొట్టుకోవాలి సంధి. కిం దేనిని నియంత్రించాలి? సారీ, దేనిని నిరోధించడం, నియంత్రించడం కాదు. దేనిని లయం చేయాలి, దేనిని కలపాలి, దేనిని విలీనం చేయాలి, దేనిని విలీనం చేయాలి? వాక్ అని రాసింది, ప్రథమ విభక్తిలో ఉంది. వాక్ అంటే వాక్కు కలుపు అని కాదు, వాక్కుని కలుపు అని చెప్పాలిగా. అందుకని నీకు ద్వితీయ విభక్తికి మార్చి వాచం అని ఇచ్చారు భాష్యంలో. వాక్ అంటే వాచం రా, అంటే వాక్కును. వాక్ అంటే ఏమిటి? అత్ర వాక్ అనగా ఈ కాంటెక్స్ట్లో ఉపలక్షణార్థ సర్వేషాం ఇంద్రియాణం. ఉపలక్షణార్థ సర్వేషాం ఇంద్రియాణం, అన్ని దశేంద్రియములకు ఈ వాక్ ఉపలక్షణము. అన్ని ఇంద్రియాలను కూడా ఉపలక్షణం అంటే తనతో పాటుగా దాని కోవలోకి వచ్చిన ఇతరాలని బోధించడాన్ని ఉపలక్షణం అంటారు. దీన్నే ఇంగ్లీష్లో సినక్ డొకే అంటారు. సినక్ డొకే అనేటటువంటిది ఉపలక్షణం అని అర్థం. అదొక ఫిగర్ ఆఫ్ స్పీచ్ సినక్ డొకే అనేది. ఏదైనా ఒకటి చెప్పి మిగతా వాటన్నిటిని ఇంక్లూడ్ చేయడాన్ని ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటారు అన్నమాట, ఒక అలంకారం. సో ఇక్కడ వాక్ అనగా అత్ర ఉపలక్షణార్థ సర్వేషాం ఇంద్రియాణం. వేర్ టు పుట్ ఇట్ బ్యాక్ టు ఇట్ సోర్స్.
ఎక్కడ పెడతారు? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ పెడతారు. పుస్తకం తీసుకున్నారు, చదువుతున్నారు, మళ్ళీ ఎక్కడ పెడతారు? మళ్ళీ అల్మరాలో అది ఎక్కడ దాని స్థానమో అక్కడ పెడతారు. బట్టలు ఉతకడానికి విషయాలు వస్తాయి, వాటిని మడతపెట్టి మళ్ళీ ఎక్కడ పెట్టుకుంటారు? ఎక్కడి నుంచి తీసి వాడుకున్నారో మళ్ళీ అక్కడ పెట్టుకుంటారు. ఎక్కడి నుంచి తీసి ఇంద్రియాలను వాడుకున్నామో మళ్ళీ అక్కడ పెట్టండి. ఈజీ కదా, ఇట్స్ వెరీ ఈజీ టు కీప్ థింగ్స్ బ్యాక్ ఇన్ దర్ ఒరిజినల్ పొజిషన్. ద ఒరిజినల్ పొజిషన్ ఆఫ్ ఆల్ ద ఇంద్రియాస్ ఈజ్ వేర్? మైండ్, మనసి, మనస్సునందు, సప్తమి విభక్తి. మనసి ప్రాజ్ఞ, ప్రాజ్ఞ అంటే వివేకి, మనసి మనస్సునందు, వాక్ యచ్చేత్ వాక్కును ఉంచవలెను. ఇది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. ప్రథమ భూమిక దృశ్య ఏకీకరణ. దీనినే దృశ్య విలయము అని కూడా అంటారు. దృశ్య విలయం అంటే దృశ్యముల పైన ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలను, వాటికి సంబంధించిన యాక్షన్స్ చేస్తున్న కర్మేంద్రియాలను తిన్నగా పట్టుకెళ్ళి దాని తాలూకా సోర్సులో పెట్టు. అంటే ఏమిటో, ఎలా చేయాలో చూడాలి. అంతర్ముఖత్వానికి కావలసినటువంటి ప్రాథమిక క్రియ ఏమిటి? వాక్కును నిశ్శబ్దం చేయడం ద్వారా బాహ్యమైనటువంటి వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీని నిరోధించడం. ఇక్కడ వాక్ అంటే సమస్త ఇంద్రియాలకు ఉపలక్షణము. ఇంద్రియాలు సహజంగానే బహిర్ముఖమైనవి, అవి బయటకు పరిగెట్టడానికే డిజైన్ చేయబడి ఉన్నాయి. ఇవి చైతన్య శక్తిని దృశ్య ప్రపంచంలోకి వెదజల్లుతాయి. మన తాలూకా చైతన్య శక్తిని అలా జస్ట్ స్ప్రింకిల్ ఇన్ టు ద వరల్డ్ టు గ్రాప్ సంథింగ్ అండ్ గెట్ ఇన్ టు ద మైండ్. ఓకే, whatever they come across, they will try to grab that and bring into the mind. There is a gateway there. You have to use that gateway and see unnecessary things do not enter into the mind at all. బహిర్ముఖమైనటువంటి శక్తులను, బయటకు పరిగెడుతున్నటువంటి ఇంద్రియ శక్తులను ఆపి లయం చేసి మనసులో ఉంచడమే యచ్చేత్ వాక్ మనసి. బై హోమ్? ప్రాజ్ఞ. If you want to be an intelligent person, a viveki, you have to follow this. సాధకుడు సత్తాత్మక నిరోధం, ఆంటలాజికల్ కంటైన్మెంట్ అనే ప్రక్రియని ప్రారంభిస్తున్నాడు. లోతైనటువంటి ఆత్మ పరిశీలనకు అవసరమైనటువంటి ఏకాగ్రత ఇంద్రియ అనుభవాల వల్ల మరియు వాచక వ్యక్తీకరణల వలన విచ్ఛిన్నమైపోతున్నటువంటి శక్తికి లభించదు. అంటే మన ఇంద్రియాలు కానీ బహిర్ముఖంగా ఉండి వాటితో ఎంగేజ్ అయ్యి టైంని, ఎనర్జీని దాని మీద స్పెండ్ చేయడం మొదలు పెడితే లాట్ ఆఫ్ వేస్టేజ్ ఈజ్ దేర్. ఆల్ దట్ వేస్టేజ్ కెన్ బి కంటైన్డ్ ఇన్ బ్రింగింగ్ బ్యాక్ ది ఇంద్రియాస్ ఇన్ టు ద సోర్స్. అంటే ఏమిటి? లీస్ట్ స్పీచ్, లీస్ట్ వాచింగ్ స్క్రీన్స్, లీస్ట్ లిజనింగ్ టు ది unnecessary conversations. Okay, least travel with feet, least doing things with the hand. ఇంద్రియాలను ఎంత తక్కువ వాడగలిగితే అంత ఎనర్జీ కన్సంప్షన్ తగ్గుతుంది. ఇంద్రియాలను వాడడం ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాం. ఏదో పసుబొట్టు పెట్టి ఇస్తే చాలు, మన పిలుస్తారా ఫుడ్ ఎప్పుడు చూడనట్టుగా పారిపోతూ ఉంటాం. ఊరికేనేమో తీర్థయాత్రలు ఇవని అవని. ఇక్కడ లేని దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఊరికే చేస్తూ ఉంటాం. ఇంకా గాసిప్ విషయం చెప్పనక్కర్లే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు డబ్బారేకుల సుబ్బారాయుడులాగా వాగడమే పని. అంతేకాదు, వాగడం రెండు రకాలు. ఒకటి వాగుడు చేయడం, రెండు వాగుడు వినడం. రెండు ఒక్కటే. ది బోత్ ఆర్ సేమ్. వెదర్ యూ పే అటెన్షన్ టు అదర్స్ or you pay to keep on talking unnecessarily, that wastes the energy. What a profound instruction. వాక్కి మనసుకి ఉన్నటువంటి సంబంధం ఉంటే ఒక పరికరానికి దాని నియంత్రణకు మధ్య ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రిలేషన్షిప్. అంటే మనసులో వాక్కుని ఉంచు అంటే ఏమిటి? మనసు ద్వారా వాక్కును నిరోధించు. వాక్ అంటే ఏమిటి? దశేంద్రియాలను నిరోధించు. ఏదైనా సాధన కావాలి అంటే ఆధ్యాత్మిక సాధన అక్కర్లేదు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఊరికే గాసిప్ చేసుకుంటూ తిరుగుతూ ట్రావెల్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే పని అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్
రెడ్యూస్ యువర్ అవుట్పుట్ ఇంటూ అన్నెసరీ ఏరియాస్. గాంధీ గారి 3 కోతులు ఊరికే చెప్పలేదు ఆ మహాత్ముడు. ఇటువంటివి చదివే చెప్పి ఉంటారు ఆయన. ఓకే. వివేకానంద ఆల్సో సెడ్ ద సేమ్ థింగ్. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఓకే. వాంగ్ మనసి అని ఉండాలి. మనస్సునందు అని, మనసీ అని దీర్ఘం తీశారు. ఇది వైదిక సాంప్రదాయం. చేత ఆ దీర్ఘాన్ని హ్రస్వంగానే చదువుకోవాలి. మనసి అని ఎందుకు అన్నారు? వాక్ స్త్రీలింగ శబ్దం కాబట్టి మనసి, మనస్సునందు అని ఉంది. సరే, మనసి ఇది ఛాందస దైర్ఘ్యం అంటే ఛాందసంలో ఛందో ఈ విధమైన వేదాలలో ఉన్నటువంటి దీర్ఘ ప్రయోగం అని చెప్పారు. బాగానే ఉంది. యచ్చేన్వాంగ్ మనసి ప్రాజ్ఞ అంటే ఏమిటి అర్థమైంది ఇప్పుడు? టీవీ, వాట్సాప్, ఫేస్బుక్, లెగ్ బుక్, సోషల్ మీడియా, ట్విట్టర్, తర్వాత న్యూస్ పేపర్, టాకింగ్, గాసిప్, parties, malls, visits, unnecessary things. Keep on reducing one by one, whichever involves the expenditure through the indriyas. Imagine you yourself can figure out where the indriyas are going and what are all the distractions you are having and what are all the time waste things we are doing. You keep reducing them. This is the first step. Yato yato nischarati manaschanchalama stiram తతస్తతో నియమ్యైవ తదాత్మన్యేవ వశం నయేత్. ఎక్కడెక్కడికి ఇంద్రియాలు పారిపోతున్నాయో వాటన్నిటినీ పట్టుకొచ్చి మళ్ళా మనసు దగ్గర పెట్టవయ్యా. నా వశం నయేత్, నాట్ భయేత్. Taming all the indriyas and putting them back in the respective fields. This instruction is essential for a student who is preparing for a competitive examination, for a worker who is working in the project in office to excel himself. It is essential for the Viveki to get back to the source, the Paramashanta, Shantam Shivam Advaitam Shivam. So the very first instruction for all of us, the Nididhyasana here, is do not waste the energy in anything that distracts you from the source, the mind. First, reach everything into the mind. Then we will see what to do with the mind. Yachetvang manasi prajnam tad yachet jnanatmani tat danini దేనిని? మనసుని. చేత్ నీ విలీనం చేయాలి. దేని యందు? జ్ఞానాత్మని. జ్ఞానం అంటే సచ్చిదానంద పరబ్రహ్మ జ్ఞానం కాదు. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు. జ్ఞానాత్మ, మనస్సాత్మ, దేహాత్మ, ఇంద్రియాత్మ. జ్ఞానాత్మ అంటే బుద్ధి ఆత్మ. ఎవ్రీథింగ్ ఈజ్ ఆత్మ ఓన్లీ. Ultimately, even the buddhi is also a product of the Atma, a projection of the Atma. Manas also is a projection of the Atma. Okay? మనోరూపేణ ఆత్మ. బుద్ధి అనేది, జ్ఞానం అనేది బుద్ధి రూపేణ ఆత్మ. అక్కడికి తీసుకెళ్ళు. ఆ రూపేణ తీసిస్తే ఆఖరి ఫైనల్గా సచ్చిదానంద ఆత్మ మిగులుతుంది. సో ది ద్వితీయ భూమిక, ద సెకండ్ స్టెప్ ఈజ్ సంజ్ఞానాత్మక అనుసంధానం. అంటే ఏం చేస్తున్నాము? మనసును తీసుకెళ్ళి జ్ఞానాత్మయందు అంటే బుద్ధి యందు ఉంచు. సెకండ్ స్టెప్. ఈ మనసు ఎటువంటిది? ఇంద్రియాలన్నీ తనలో విలీనం చేసుకున్నటువంటి, టైం వేస్ట్ చేసుకోకుండా కాలాన్ని పూర్తిగా వాడుకుంటున్నటువంటి వారు. కొందరు 24 గంటల్లో ఎన్నో చేయగలుగుతారు. కొందరు 24 గంటల్లో హాఫ్ అన్ అవర్ అవుట్పుట్ ఇవ్వలేరు. ఎందుకు కారణం? వాళ్ళు వేస్టేజ్ చూసుకుంటారు, వేస్టేజ్ చేయరు. వీళ్ళు వేస్టేజ్ చేసుకుంటారు. అందరికీ ఆ 24 గంటలే ఉన్నది. అటు మోడీ గారికని, ఇటు గాంధీ మహాత్మునికి, వివేకానంద స్వామికి, శంకరాచార్యకు ఆ 24 గంటలే ఇచ్చారు.
వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ వేస్టేజ్ని కంప్లీట్గా అవాయిడ్ చేసుకుని వాళ్ళ కార్యక్రమాల యందు దాన్ని కేంద్రీకరించారు. ఆ కార్యక్రమం ఇక్కడేమిటి, జ్ఞానికి నెమ్మదిగా ఆత్మను చేరడం. అంచేత బహిర్ముఖమైనటువంటి ఇంద్రియాల ద్వారా పోయేటటువంటి శక్తిని బాగా వేస్టేజ్ తగ్గించుకొని మనస్సునందు ఉంచాము. మానసిక నిశ్చలతకు ప్రీరిక్విజిట్స్ ఏమిటి? ఫస్ట్ది ఇంద్రియ ఉపసంహరణ. బాహ్యేంద్రియ బాహ్యేంద్రియముల నుండి ఉపసంహరించు అని చెప్పారు కదా అక్కడ. సో క్రమబద్ధం చేయడం జ్ఞానాన్ని. రెండోది ఏమిటి? వికల్పాత్మక వృత్తి నిరోధం. మనసు గారికి రెండు ఉంటాయి, సంకల్పము, వికల్పము. సో ఐ విల్ డూ, ఐ విల్ నాట్ డూ, ఐ వాంట్, ఐ డోంట్ వాంట్, ఐ విల్ గో, ఐ విల్ నాట్ గో. ఇలా ఈ రెండు రకాలైనటువంటి సంకల్ప వికల్పాలే మనస్సు. ఆ సంకల్ప వికల్పాలు ఎన్ని ఉంటాయంటే చెప్పలేము. ఇంద్రియాలు ఇంకా కొంతనయం. మనస్సు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండానే అన్ని రకాల ఆలోచనలు ఉంటుంది. ఒక పెద్ద డస్ట్బిన్గా తయారు చేసుకున్నాం మన మనస్సును. పనికి మాలినవన్నీ మనసులో వేసేస్తున్నాం. అది ఆపుకో. సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సును ఎప్పుడైతే ఇంద్రియాలను నీవు ఉపసంహరించావో, శక్తిని సేవ్ చేసుకున్నావో, మనస్సులో వస్తాయి. ఇంద్రియాలతో చూడకపోతే మనసులో ఆలోచిస్తూ ఉంటారు. మనం వెళ్ళలేదు కానీ ఆ పెళ్లిలో ఎలాంటి జ్యువెలరీ పెట్టుకుని ఉంటుంది అనుకున్నావు అమ్మాయి, అలాంటి డైమండ్ నెక్లెస్ అంత బాగుందో, మనసు పరిగెడుతుంది అటుపక్క. ఎందుకు మీకు? ఎవరి దగ్గర ఏది ఉంటే మనకేమి? ఇది ఏదైనా ఆరుస్తుందా, తీరుస్తుందా, ఆత్మజ్ఞానం దగ్గరికి తీసుకెళ్తుందా? పనికి మాలినటువంటి మనసులోనున్న సంకల్ప వికల్పాలను పూర్తిగా విలీనం చేయండి. దీనివల్ల ఏమైంది? మెంటల్ వేస్టేజ్ ఆఫ్ మెంటల్ ఎనర్జీ ఈజ్ కంప్లీట్లీ కంట్రోల్డ్. వన్స్ యూ హౌ డు యూ కంట్రోల్? హూ ఇస్ ద కంట్రోలర్ of this buddhi? So you have to use the discriminative power of the intellect to keep the mind in its place, to keep it in its place. దాని స్థానంలో దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం, ఇటు అటు పారిపోకుండా చేయవలసినది మేధస్సు, బుద్ధి అనేటటువంటిది మనిషికి ఇవ్వబడినటువంటి ఒక ప్రత్యేకమైన వరం. ఆ బుద్ధితో ఎన్ని మంచి పనులు చేయగలుగుతున్నాడు. అదే బుద్ధిని ఉపయోగించి ప్రపంచాన్ని ఎంత వినాశనం చేయగలుగుతున్నాడు. ఆ బుద్ధిని కన్స్ట్రక్టివ్గా ఉంచుకుంటూ మనస్సుని నియంత్రించుకోవడం అంటే నిరోధించి అణగదొక్కడం కాదు. దాని ప్లేస్లో దాని నుంచి అనవసరమైనటువంటి సంకల్ప వికల్పాలకు లోను కాకుండా అక్కడే రాగము, అక్కడే ద్వేషము, అక్కడే ద్వంద్వము, అక్కడే డ్యూయాలిటీస్, అక్కడే కావాలి, అక్కడే వద్దు, అక్కడే నాది, అక్కడే నాది కాదు, అక్కడే కోపము, అక్కడే క్రోధము, అక్కడే అన్నీ అక్కడే ఉన్నాయి. ఈ గుణాలన్నీ మనసులో అలా కిందకి మీదకి ఆ యాంతి నిర్యాంతి అథోర్థం ఉచ్చయి మీదకి కిందకి మీదకి కొట్టిస్తూ ఉంటుంది మనసు. ఆ మనస్సుని కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే, ఆత్మజ్ఞానం అలా ఉంచండి. ముందు శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము బాగుపడి ఒక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడైన వ్యక్తిగా తీర్చిదిద్దబడతారు. చేత అంతర్ముఖమైనటువంటి ఈ శక్తిని బహిర్ముఖ దశ నుండి అంతర్ముఖానికి త్రిప్పుకొని పారమార్థిక సంకల్పము ఏది రియాలిటీ అనేటటువంటి ఆలోచన మనసునందు పెట్టుకొని దానికి సంబంధించినటువంటి మార్గాన్ని వెతుక్కుంటూ శ్రవణ మనన నిధిధ్యాసలలో మనసును బుద్ధిని ఏకీకృతం చేసి వాటి యందు ఉంచవలెను. ఏంటైంది జర్నీ? ఈ జర్నీ జ్ఞానోదయం వైపు పురోగమనం. మనసును జ్ఞానాత్మలో లయం చేయడం. జ్ఞానాత్మ అనగానేమి? సచ్చిదానంద ఇంకా కాదు, ఎందుకంటే బుద్ధిని దాటాలి. అంటే మనసును రెండవ దశలో సంకల్ప వికల్ప స్వభావం కలిగినటువంటి మనసును జ్ఞానాత్మకు అంటే బుద్ధికి అధీనం చేయండి. మనసు అనేది సందేహం, కోరిక, దిల్మాంగేమోర్ ఇంద్రియ సమాచారాన్ని విశ్లేషించి అది రకరకములైనటువంటి రెస్పాన్సెస్ని ప్లాన్ చేసేస్తుంది. ఆ రెస్పాన్సెస్ అని ఇంద్రియాలను ముందు తగ్గించాం. ఆ తర్వాత మనసులో రాబోయే అలజడులను ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుని మనస్సుతో ఆలోచించి మనస్సుతో అనుభవించేవాడిని విషయభోగాలను మనసుతో చేస్తుంటారు కొంతమంది. ఆ మనస్సుతో చేస్తున్నవాడిని మిథ్యాచార స ఉచ్యతే, హీ ఈజ్ అ హిపోక్రైట్.
సో ఈ జ్ఞానాత్మ అనేది నిశ్చయాత్మకమైన బుద్ధికి సంకేతం. సంజ్ఞానాత్మక స్పష్టతను సాధించడానికి చంచలమైన మనస్సును ప్రకాశవంతమైనటువంటి స్థిరమైనటువంటి బుద్ధి అందు విలీనం చెయ్యి. దానికి ఏం చెప్తున్నారు గురువుగారు? మనసి ఇది ఛాందసం దైర్ఘ్యం తచ్చ మనం అంటే ఆ మనసును కూడా యచేత్ నియచేత్ జ్ఞానే ప్రకాశస్వరూపే బుద్ధౌ ఆత్మని అని రాశారు భాష్యం. మనస్సును కూడా దానికి ఆత్మ అయినటువంటి దానికి సారం ఏమిటి? ఆత్మ అంటే సారం. ఇంద్రియాలకు సారం ఏమిటి? మనస్సు. మనస్సుకు సారం ఏమిటి? సోర్స్ ఏమిటి? ఆధారం ఏమిటి? బుద్ధి. ఆ బుద్ధి ఎందుకు తీసుకెళ్ళి నియంత్రించు. పరివర్తన సాధారణంగా అవగాహనను శుద్ధి చేయబడినటువంటి జ్ఞానంగా మారుస్తుంది. మనస్సును జ్ఞానాత్మలో లయం చేయడం ద్వారా సాధకుడు విషయాలకు ప్రతిస్పందించే స్థితి నుంచి సారాంశాన్ని గ్రహించే స్థితికి చేరుకుంటాడు. వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక ఇన్పుట్ ఉంటే ఇమీడియట్గా మనసు ప్రతిస్పందిస్తుంది. బాగుంది, బాగులేదు, కావాలి, వద్దు, చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు, ఈ ప్రతిస్పందన ఆపేయాలి. విషయం రాగానే ఓకే, లెట్ మీ సీ, ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ద మైండ్ దిస్ ఐడియా, లెట్ మీ ఎగ్జామిన్ విత్ ది ఇంటలెక్ట్. నా బుద్ధితో ఆలోచించిన తరువాత రెస్పాండ్ చేస్తాను. ఇమీడియట్లీ నో రెస్పాన్స్. ఏదర్ వాచికమైన కాయికమైన రెస్పాన్సెస్ ఏవి ఉండకూడదు. ఎందుకు? ఆ విధంగా ఇన్స్టంటేనియస్గా రెస్పాండ్ చేస్తే అది డేంజరస్ రెస్పాన్సెస్ అవడానికి, రకరకాలుగా మనం ట్రబుల్స్లో పెట్టడానికి అవకాశం ఉంది. అంటే డోంట్ రియాక్ట్, దట్స్ కాల్డ్ రియాక్షన్. మైండ్ రియాక్ట్స్ అండ్ బుద్ధి రెస్పాండ్స్. రెస్పాన్స్ ఈజ్ అ రెస్పాన్సిబుల్ జాబ్. రియాక్షన్ ఈజ్ ఇన్స్టంటేనియస్. ఏదో ఒకటి నోటికి వచ్చింది వెంటనే చెప్పేయకుండా బుద్ధితో ఆలోచించి దానిని స్పందించి జాగ్రత్తగా కంట్రోల్డ్గా వ్యవహరించడం అనేది రెస్పాన్స్ అంటారు. ఫ్రమ్ ఏ స్టేట్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ రియాక్షన్ యు గో ఇంటు ఎన్ ఇన్ఫార్మ్డ్ అండ్ థాట్ ప్రాసెస్ డెరైవ్డ్ రెస్పాన్స్. ఇదే ప్రతిస్పందన నుంచి సారాంశాన్ని గ్రహించే స్థితి. ఇది సెకండ్ స్టెప్. కార్యాచరణ వ్యత్యాసం ఏమిటి? వైయక్తికమైనటువంటి మనస్సు, జ్ఞానాత్మకమైనటువంటి మనస్సు. అంటే విషయాలతో పరిగెడుతున్నటువంటి మనస్సు, జ్ఞానం వైపు వెళ్ళినటువంటి మనస్సు. విషయాల వైపు వెళితే వేస్టేజ్, జ్ఞానం వైపు వెళితే ప్రాపర్ రెస్పాన్స్. సందేహాలకు, ఇంద్రియ విశేషాలకు నిలయమైనటువంటి మనస్సును నిరంతర చంచలత్వం నుండి, వికల్పాత్మక వృత్తుల నుండి తప్పించి జ్ఞానాత్మయందు అంటే బుద్ధి యందు నిశ్చయాత్మక జ్ఞానానికి మూలం. మానసిక స్థితిని సాక్షిగా గమనించడానికి ఒక స్థిరమైనటువంటి భూమిక, వేదిక, ఒక స్టేజ్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ రెండు లైన్లు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది మంత్ర యచ్చేద్వాంగ్ మనసి ప్రాజ్ఞ తది యచ్చేత్ జ్ఞానమాత్మని ఈజ్ కామన్ టు ఎవ్రీ వన్. ఆత్మజ్ఞాని అనివ్వండి, ఆఫీస్లో వర్కర్ అనివ్వండి, స్టూడెంట్ అనివ్వండి, వాడు ఏ పని చేసేవాడు అవనివ్వండి, వాడి జీవితాన్ని సరిగ్గా దిద్దడానికి ఇంద్రియాల నుంచి మనసు నుంచి బుద్ధి వరకు రిస్ట్రెయిన్ చేసుకొని చక్కగా వాటిని ఏకీకృతం చేసుకోవడం అనేది అందరికీ అవసరం. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ లైన్ ఈజ్ ఫర్ ద ఆత్మజ్ఞాన సాధక. దట్ we will see tomorrow. So what is the first step? యచ్చేద్వాంగ్ మనసి ప్రాజ్ఞ తద్ యచ్చేత్ జ్ఞానమాత్మని. ద్వితీయ భూమిక మనస్సును తీసుకెళ్ళి జ్ఞానాత్మయందు ఉంచాను. ప్రథమ భూమిక వాక్ని, ఇంద్రియాలను, దశేంద్రియాలను మనస్సునందు ఉంచాను. ఇప్పుడు మనస్సును తీసుకెళ్ళి బుద్ధి యందు ఉంచాను. అంటే బుద్ధి టేక్స్ ఓవర్ ది కంట్రోల్ ఆఫ్ ద మైండ్. విల్ స్టాప్ హియర్. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 శివోహం.
అహమస్మి, అహమస్మి, అహమస్మి. స్వస్తి.